నమస్తే అండి. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. చామంతి పూలనేవి ఎక్కువగా పుయ్యాలి. చిన్న చిన్న పాట్స్‌లో పెట్టుకున్నా ఎంత పూసాయో చూసారు కదా! ఇలా పుయ్యాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి? ఒక్క స్పూన్ ఇస్తే చాలండి. ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల ఈ చామంతి మొక్కలే కాదండి, గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది ఉపయోగపడుతుందండి. అందుకని వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి మొక్కలకి ఎన్‌పీకే అనేది చాలా అవసరం అవుతుందండి. ఇది ఆర్గానిక్‌గా ఎలా తయారు చేసుకోవాలనేది డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఒక బకెట్ వాటర్ అయితే తీసుకోవాలండి. అందులో ఎన్‌పీకే 19 అనే ఫెర్టిలైజర్ మనకి చాలా ఈజీగానే దొరుకుతుందండి. మందుల షాప్‌లో, ఎరువుల షాప్‌లో అయితే ఈజీగా దొరుకుతుంది. చూసారు కదా! లోపలైతే ఇలా ఉంటుందండి. పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది కదా! సేమ్ అలానే ఉంటుందండి. ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే ఇవ్వండి. ఎట్టి పరిస్థితిలో ఒక టాబ్లెట్ ఉంటుంది కదా! అంత ఎక్కువైనా సరే మొక్కలనేవి చనిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా! వాటర్‌లో ఎలా కలిసిపోయిందో మొత్తం. ఒక బకెట్ వాటర్‌కి హాఫ్ స్పూన్ మాత్రమే ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ స్పూన్ అనేది వేశారంటే మొక్కలనేవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇచ్చేటప్పుడు కూడా ఒక లీటర్ వాటర్ అలా ఇచ్చేయకండి. జస్ట్ మీరు చూస్తున్నారు కదా! ఒక పావు లీటర్ వాటర్ మాత్రమే మొక్కలకి ఇవ్వాలండి. మొక్క అనేది ఎంత ఉంది అని క్వాంటిటీ చూసుకొని మాత్రమే ఇవ్వాలండి. పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువ, అలాగే చిన్న చిన్న మొక్కలైతే కొంచెం తక్కువ మాత్రమే ఇవ్వాలండి. చూసారు కదా! ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.